వెల్కమ్ టు టైల్ విజర్డ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో ఏపీ ఐసెట్ 2022కి సంబంధించిన వరకు ఏదైతే మనకి వెబ్సైట్ అనేది హోస్ట్ చేయడం జరిగింది. సో ఇవాళ ఈ వీడియోలో ఎలా మనం అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, సో ఇవన్నీ గురించి డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో ఈ వీడియో లాస్ట్ రోజు చూడండి, చాలా యూస్ఫుల్ అవబోతుంది. కొంచెం లెంత్ అయినా సరే కొంచెం జాగ్రత్తగా గమనించిన వీడియోని. సో ఇంపార్టెంట్ డేట్స్ మీరు స్కిప్ చేసినా పర్లేదు, కానీ అప్లికేషన్ ఫిల్అప్ మాత్రం ఖచ్చితంగా మీరు ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో ఎందుకంటే కొత్తగా అప్లికేషన్ ఫిల్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళైతే ఈ వీడియో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. అండ్ మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో అండ్ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫాలో లింక్స్ అండ్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీరు ఏదైతే ఇక్కడ కనిపిస్తుంది కదా వెబ్సైట్, క్లిక్ హియర్ టు గో అని చెప్పి దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్ ఇలా కనిపిస్తుంది, మీకు ఇక్కడ ఏపీ ఐసెట్ 2022 అని. సో ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ముందు ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు సో ఇక్కడ నోటిఫికేషన్ డేట్ చూసుకున్నట్టయితే 8/5/2022 మనకి ఇచ్చారు వీళ్ళు నోటిఫికేషన్. నేను అప్పుడు ఒక వీడియో కూడా చేస్తున్నాను మీకు. కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ అంటే ఇవాళ నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం ఇవాళ అయితే మీరు చేయొద్దు, రేపటి నుంచి అప్లికేషన్ ఫిల్ చేసుకోండి. మ్యాక్సిమం ఇవాళ బగ్స్ అయితే ఉండడానికి అయితే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ చూసుకుంటే 10/6/2022. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ 2000 రూపీస్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 25/6/2022. అయితే లాస్ట్ డేట్ అప్లికేషన్ విత్ లేట్ ఫీ ఆఫ్ 3000 ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 2/7/2022. అండ్ నెక్స్ట్ లాస్ట్ డేట్ విత్ అప్లికేషన్ ఫీ విత్ లేట్ ఫీ 5000 ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 9/7/2022. కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ వచ్చేసి మనకి 11/7/2022 నుంచి 13/7/2022 వరకు. డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ చూసుకున్నట్టు మనకి 18/7/2022 ఆన్వర్డ్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు. అండ్ డేట్ ఆఫ్ ఐసెట్ ఎగ్జామినేషన్ చూసుకుంటే 25/7/2022. టైమ్స్ చూసుకున్నట్టయితే 9 AM to 11:30 AM ఒక స్లాట్, 3 PM to 5:30 PM ఒక స్లాట్. డిక్లరేషన్ ఆఫ్ ప్రిలిమినరీకి చూసుకుంటే 27/7/2022 6 PMకి రిలీజ్ చేస్తారు. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీకి చూసుకుంటే 29/7/2022 నుంచి 6 PM రిలీజ్ చేస్తారు. రిలీజ్ ఆఫ్ ఫైనల్కి డిక్లరేషన్ చూసుకున్నట్టయితే ఆఫ్ రిజల్ట్స్ అండ్ ర్యాంక్స్ చూసుకుంటే 8/8/2022 అంటున్నారు. సో అఫీషియల్ ఏదైతే ఈ ఇంపార్టెంట్ డేట్స్ నా అఫీషియల్ వెబ్సైట్లో కూడా మెన్షన్ చేస్తాను. అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఓల్డ్ పేపర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి, లింక్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడు మనం అప్లై చేసుకోవటం ఎలాగో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి 4 స్టెప్స్ అయితే ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఫీ పేమెంట్, సెకండ్ స్టెప్ నో యువర్ పేమెంట్ స్టేటస్, థర్డ్ స్టెప్ ఫిల్ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్టర్ ఫీ పేమెంట్. సో స్టెప్ 4 ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఓన్లీ ఆఫ్టర్ సబ్మిషన్ అప్లికేషన్ ఫామ్. సో ఫస్ట్ మనం స్టెప్ 1 చూద్దాం ఫ్రెండ్స్. స్టెప్ 1 సో మ్యాక్సిమం అందరికీ తెలుసు స్టెప్ 1 చాలా సింపుల్ ప్రాసెస్, ఏముండదు. జస్ట్ మీ యొక్క క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే మీరు ప్రెసెంట్ క్వాలిఫైయింగ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి యాజ్ పర్ 10th క్లాస్, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్. నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రెగ్యులర్గా వాడే నెంబర్ బాగా యూజ్ చేసే నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ నెంబర్ అవసరం లేదు, ఈమెయిల్ ఐడి మీరు ఖచ్చితంగా వాడేది ఇవ్వండి. నెక్స్ట్ మీ యొక్క కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మీ యొక్క కేటగిరీ బేస్ చేసుకొని మీకు ఏంటంటే ఇక్కడ మనీ అయితే ఉంటుంది. సో నేను మీకు తెలుసు మనకి ఓసీ వాళ్ళకి 650 రూపీస్, బీసీ వాళ్ళకి 600 రూపీస్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 550 రూపీస్ అయితే ఉంటుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి మీరు. సో జస్ట్ మీరు ఏంటంటే అక్కడ ఇనిషియేట్ పేమెంట్ కొట్టిన తర్వాత అక్కడ జస్ట్ మీరు ఫిల్ చేసి ఇనిషియేట్ పేమెంట్ కొడితే మీకు ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏంటంటే మీ యొక్క క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఇలా మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీ పేమెంట్ అయితే మీకు ఇలా ఒక మెసేజ్ వస్తుంది, యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అండ్ పేమెంట్ ఐడి వస్తుంది. దీని ఒక స్క్రీన్ షాట్ అయితే ఖచ్చితంగా తీసుకోండి, లేకపోతే ఎక్కడ రాసుకోండి దీని యొక్క ఐడిని. అయిపోయిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద కొట్టండి. సో ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ కొట్టకపోయినా సరే మీరు ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరైతే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ. సో అఫీషియల్ వెబ్సైట్లో స్టెప్ 2కి వెళ్ళి అసలు మీరు వెదర్ మీ యొక్క పేమెంట్ అనేది సక్సెస్ అయిందా లేదా. సో ఇది జస్ట్ మీరు దీని మీద కొట్టేసి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ కొడితే అక్కడ సక్సెస్ అయిందా లేకపోతే మీకు ఇంకా పెండింగ్లో ఉందా తెలిసిపోతుంది. ఇంకా సక్సెస్ అయితే కనుక అప్పుడు మీరు స్టెప్ 3కి వెళ్ళిపోండి. లేకపోతే కనుక కిందకి మీరు పేమెంట్ అయిపోగానే అక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అని కొట్టుంది కదా, అక్కడి నుంచి డైరెక్ట్గా మీరు వెళ్ళిపోవచ్చు. ఇన్కేస్ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తే కనుక డెఫినెట్లీ మీరు స్టెప్ 3కి వెళ్ళి ఇలా పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ కొట్టేసేయండి. సో ప్రొసీడ్ టు ఫిల్ కొట్టిన తర్వాత మీకు ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూసుకున్నట్టు చాలా సింపుల్ ప్రాసెస్. మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది, ఇలా మీకు ఇక్కడ పెద్ద ఫామ్ వస్తుంది. ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా ఇప్పుడు మాట్లాడతాను ఫ్రెండ్స్. మీకు ఫస్ట్ క్యాండిడేట్ డీటెయిల్స్ ఉంటుంది. ఫస్ట్ క్యాండిడేట్ డీటెయిల్స్లో మీ యొక్క పేరు, మీ ఫాదర్ నేమ్, మీ యొక్క మదర్ నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క జెండర్, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఖచ్చితంగా జాగ్రత్తగా ఇవ్వండి. అండ్ నెక్స్ట్
మీ యొక్క బర్త్ స్టేట్, రేషన్ కార్డ్ నెంబర్, ఖచ్చితంగా రేషన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి, అండ్ బర్త్ డిస్ట్రిక్ట్. సో కొత్త డిస్ట్రిక్ట్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో మీరైతే కొత్త డిస్ట్రిక్ట్స్ అయితే ఇచ్చుకోండి ఇక్కడ మీరు. నెక్స్ట్ రేషన్ కార్డ్ మీరు ఎంటర్ చేసిన తర్వాత ఏంటంటే మీకు కొన్ని ఇట్లా అడుగుతుంది, ఒక పాపప్ వస్తుంది, మీరు డీటెయిల్స్ ఎంటర్ చేయగానే. సో మీ యొక్క ఏదైతే ఈ డీటెయిల్స్ కరెక్ట్గా ఉండి అంతా కన్ఫర్మ్ చేయాలంటే కనుక ఎస్ అని కొట్టేసి సేవ్ని కొట్టేసేయండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్. మీ యొక్క పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ బిలో 1 lakh, అబోవ్ 1 lakh అండ్ బిలో 2 lakh, మోర్ దెన్ 2 lakh. సో ఇన్ కేస్ బిలో 1 lakh అయితే కానీ ఖచ్చితంగా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే మీ సేవ కావచ్చు, సచివాలయం కావచ్చు, సో దాని ఒక నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇట్లా పాపప్ వస్తుంది, ఇక్కడ మీ డీటెయిల్స్ అని చూపిస్తుంది, ఎప్పుడు దాకా వ్యాలిడ్ ఇవన్నీ. సో టోటల్ ఇన్కమ్ ఎంత అని చూపిస్తుంది. సో దీని తర్వాత కన్ఫర్మ్ చేయడానికి ఎస్ అని కొట్టి సేవ్ అని కొట్టేసేయండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కేటగిరీ. సో మీకు చెప్పాను కదా ఇందాక, ఆల్రెడీ కేటగిరీ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇన్కేస్ ఒకవేళ మీ దాంట్లో తీసుకోకపోతే కనుక డెఫినెట్లీ మీ యొక్క కేటగిరీ ఇవ్వండి. సో కేటగిరీ ఇచ్చి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది కదా, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చేసేయండి. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకేంటంటే ఇలా మీకు ఒక పాపప్ వస్తుంది. సో ఇక్కడ కూడా మీరు కన్ఫర్మ్ చేయండి కరెక్ట్గా ఉంటుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఈడబ్ల్యూఎస్. ఇన్ కేస్ ఎవరికైనా ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఎస్ అని పెట్టి దాని ఒక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ లైక్ ఎన్సీసీ కావచ్చు, క్యాప్ కావచ్చు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కావచ్చు, దానికి సంబంధించిన వాళ్ళు ఏదైతే మీరు ఇక్కడైతే డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేయొచ్చండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పిహెచ్, ఎవరైతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఏదైతే మీకు సర్టిఫికేట్స్ అవి ఉంటే ఆ డీటెయిల్స్ అనేది ఇన్ కేస్ మీకు ఉంటే కనుక. ఇన్ కేస్ నెక్స్ట్ చూసుకుంటే మైనారిటీ, నాన్ మైనారిటీ స్టేటస్. నాన్ మైనారిటీ ఇన్ కేస్ మైనారిటీ ఉంటే మైనారిటీ పెట్టుకోండి, నాన్ మైనారిటీ. ఇన్ కేస్ మైనారిటీ పెట్టుకుంటే ఇక్కడ కింద మెన్షన్ చేశారు కదా, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్ట్, సిక్ అండ్ జైన్, జిరోస్ట్రియన్ అండ్ అదర్ మైనారిటీ అని చెప్పి అంటున్నారు. సో ఇదే సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ ఏం లేకపోతే నాన్ మైనారిటీ అని సెలెక్ట్ చేసుకోండి. అడ్రస్ చూసుకుంటే జాగ్రత్తగా ఇచ్చుకోండి ఫ్రెండ్స్. అడ్రస్ కూడా జాగ్రత్తగా అయితే ఇవ్వండి. ఇక్కడ మీకు ఏదైతే పర్మనెంట్ అడ్రస్ కావచ్చు, ప్రెసెంట్ అడ్రస్ కావచ్చు, కరెక్ట్గా అయితే జాగ్రత్తగా అయితే ఇవ్వండి. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్స్ ఏదైతే డీటెయిల్స్ ఉంటాయి కదా, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ ఉండండి. మీరు టైప్ ఆఫ్ ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ రాశారని చెప్పేసి, ఎనీ డిగ్రీ ఆఫ్ 3 years డ్యూరేషన్, బీసీఏ, బీఎస్సీ, బీఈ ఆర్ బీటెక్ ఆర్ బీ ఫార్మసీ అంటున్నారు. సో ఇదైతే చూసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు దానికి సంబంధించిన మేజర్ గ్రూప్ సబ్జెక్ట్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోండి ఇవన్నీ. నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ అపీరింగ్ పాసింగ్ ది క్వాలిఫైయింగ్, అంటే ఇయర్ ఆఫ్ ఏదైతే మీరు పాసింగ్ ఇయర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్ ఎట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. మ్యాక్సిమం అందరూ ఇంగ్లీషే ఉంటారు. నెక్స్ట్ ఎస్ఎస్సి ఈక్వలెంట్ 10th class, మీరు ఎక్కడ అర్బన్లో చదివారు, రూరల్లో చదివారా, ద ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఈ రెండు ఒకటే ఫ్రెండ్స్, మీరైతే కంగారు పడద్దు ఎక్కడ. సో ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ 10+2, ఇంటర్మీడియట్ చూసుకుంటే అర్బనా, రూరల్ మీరు ఎక్కడైతే చదివారు అది పెట్టండి. ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఈ రెండు ఒకటే. మళ్ళీ నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్టడీ. సో ప్లేస్ ఆఫ్ స్టడీలో చూసుకున్నట్టయితే మీకు మీ యొక్క డీటెయిల్స్ అయితే తీసుకోవచ్చు మీరు ఎక్కడైతే ఉందో. సో చెప్తాను క్లారిటీగా. సో ఇలా అయితే వస్తుంది. సో మీకు అంతా క్లారిటీగా కనపడుతుంది. మీరు అంతా ఫిల్ చేశాక ఇలా అయితే వస్తుంది. సో కన్ఫర్మ్ చేయడానికి ఎస్ అని కొట్టి సేవ్ అని కొట్టండి. సో 10+2 కూడా అలాగే వస్తుంది. సో అలాగే కొట్టేసాను మీరు. నెక్స్ట్ తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీలో మీరు ఎక్కడ దాకా లాస్ట్ దాకా ఎక్కడ చదివారో ఆ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి ఇక్కడ. అంటే మీ యొక్క ప్లేస్ ఎక్కడ చదివారు, మీ యొక్క స్కూల్ నేమ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ నేమ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఏదైతే మన టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్. సో ఇక్కడ మీరు ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ టోటల్ చాలా ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చారు. సో ఈ ప్రిఫరెన్సెస్ బేస్ చేసుకొని మీరు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఇచ్చారు, టెస్ట్ సెంటర్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా టెస్ట్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక్కడ జాగ్రత్తగా అయితే 25 టెస్ట్ సెంటర్స్ అయితే ఇచ్చారు. వీటిలో మీరు ఏదన్నా ఒకటి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, సో మీకేంటంటే చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీకు ఫోటోగ్రాఫ్ అనేది మీకు తెలుసు less than 50 KB ఉండాలి. అది జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మాట్, .jpg ఆర్ జేపీజీ ఫార్మాట్ less than 30 KB చూసుకున్నట్టయితే సర్టిఫికేట్ ఏదైతే మనకి సిగ్నేచర్ ఉంటుంది. సో అదైతే మెయిన్. సో ఇదైతే మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ అఫీషియల్ వెబ్సైట్లో నేను ఇంకో వీడియో అయితే పెట్టడం జరిగింది. సో ఆల్రెడీ రీసెంట్గా ఇంకో వీడియో చేశాను, డీటెయిల్ వీడియో, అది కూడా చూడండి. ఇదంతా అయిపోయిన తర్వాత మీరైతే ఐ అగ్రీ బటన్ మీద కొట్టి జస్ట్ ప్రివ్యూ చూడొచ్చు మీరు. తర్వాత ఏంటంటే అంతా కన్ఫర్మ్ అయితే కనుక ఇన్కేస్ ఏమైనా ఎడిటింగ్స్ ఉంటే కనుక మాడిఫై బటన్ మీద క్లిక్ చేసి మాడిఫై చేసుకోండి. ఇన్కేస్ ఏం లేకపోతే కనుక కన్ఫర్మ్ ఫ్రీజ్ కొట్టేసేయండి. కన్ఫర్మ్ ఫ్రీజ్ కొట్టిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. సో రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత ఏంటంటే మీకు నెక్స్ట్ కనిపించేది ఏంటంటే ప్రింట్ అప్లికేషన్ ఫామ్. ఇలా అయితే మీకు ప్రింట్ చేసుకోవచ్చు. ఇన్కేస్ ఇక్కడ మిస్ అయితే కనుక మీకు ఇక్కడ స్టెప్ 4 ఉంది కదా, స్టెప్ 4 మీద క్లిక్ చేసి, ఇప్పుడు స్టెప్ 4 మీద క్లిక్ చేశాక పేమెంట్ రిఫరెన్స్ ఐడి, రిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కూడా మీరు ఏదైతే మనకి కనిపిస్తున్న మీకు ఇది అప్లికేషన్ ఫామ్ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్. సో ఇదైతే ప్రాసెస్ మీకు. సో కంప్లీట్ ప్రాసెస్ అయితే ఇది ఇలా ఉంటుంది మీకు.
సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక డెఫినెట్లీ మమ్మల్ని అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ మీకు అయితే రిప్లై చేస్తాను. సో ఇన్ కేస్ ఇక్కడ కనిపిస్తున్న APSCHE myCET అప్లికేషన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అయ్యే యాప్ ఇది. దీని గురించి రివ్యూ కూడా చేస్తున్నాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చూడండి ఆ రివ్యూ కూడా. సో ఈ వీడియో కనుక ఖచ్చితంగా ఏదైతే కొత్తగా రాస్తున్నారో వాళ్ళకి యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకేస్ యూజ్ అయితే కనుక డెఫినెట్లీ లైక్ చేయండి ఈ వీడియోని, మీ ఫ్రెండ్స్కి డెఫినెట్లీ షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొత్తగా అప్లికేషన్స్ ఫిల్ చేసే వాళ్ళకి ఏంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది స్టార్టింగ్. సో ఇలాంటి నా వీడియో ఎక్కడో చట్ట వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.